ఓకే, అందరికీ నమస్కారం. నేను కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల మీద ఒత్తిడి, వేధింపులు చాలా ఎక్కువైనాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కానీ, టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ, సర్వేలని టార్గెట్ పెట్టడం, ఇట్లా ప్రతిదానికి ఉద్యోగులకు వెంటబడి వేధించడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. దీనివల్ల ఉద్యోగులు చాలా మానసిక క్షోభకు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ 10 రోజుల కాలంలోనే 4 ఉద్యోగులు, ఈ అధికార విధిలో ఉండగా 2 ఉద్యోగులు, ఇందులో 4 ఉద్యోగులు 10 రోజుల కాలంలో ఈ ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించడం జరిగింది. 10 రోజుల్లో 4 ఉద్యోగులు చనిపోవడం అంటే ఉద్యోగులను ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతుందో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ పెద్దలను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగులందరూ ఎగబడి ఓట్లేసింది మీకు మీ చేతులు ఇట్లా బలి కావడానికా? మీరు పెట్టే వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడానికని అడుగుతున్నా. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఉద్యోగులు ఇంత ఇబ్బంది పడి ఇంత ఒత్తిడికి గురవుతుంది, కారణం ఏంటి? ఎందుకు ఉద్యోగులు ఇంత ఇదిగా చనిపోతున్నారు అని కనీసం సమీక్ష చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం, అసలు పట్టించుకోవడం ప్రభుత్వం. అంటే ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదా ప్రభుత్వానికి? వయసు పైబడిన వాళ్ళు అంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ళు చనిపోయారంటే ఆరోగ్య సమస్యలు ఏదని అనుకోవచ్చు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయ ఉద్యోగులు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? మహా అయితే 30-35, మాక్సిమం 40 లోపలే ఉంటారు. 40 లోపల వయసున్న సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర గుండెపోటు గురై ఈ చనిపోయిన 4 ఉద్యోగుల్లో 2 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అంత చిన్న వయసు ఉద్యోగులు కూడా ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటు గురై చనిపోతుంటే ప్రభుత్వం అసలు ఇంతవరకు స్పందించిన దాఖలాలే. ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అసలు ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. ఇప్పటి వరకు 4 ఉద్యోగులు చనిపోతే 2 సచివాలయ ఉద్యోగులు అయితే, ఒక ఎంఆర్ఓ, ఒక సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, ఈ 4లో 2 వైజాగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చనిపోయారు. అది వారం రోజుల వ్యవధిలో. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎస్సీ గారు చనిపోవడం సమీక్ష సమావేశంలోనే చాలా దారుణం. ఎందుకంటే అంతమంది అధికారుల ముందు సమీక్ష జరుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులు ఉద్యోగుల గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఉద్యోగులు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అవన్నీ లెక్కలేక తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, మేము చెప్పిందే చేయాలని చెప్పడం, అట్లా తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ఎట్టంటే అట్లా మాట్లాడడంతో ఒక ఎస్సీ అంటే జిల్లా స్థాయి అధికారి, అంత పెద్ద అధికారిని అందరి ముందు నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి గురై, మనోవేదనకు గురై ఆయన అక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. ఆ పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఇంకా బాధాకరం అనిపిస్తుంది. ఆయన నాకు చెమటలు పడుతున్నాయి, కొద్దిగా టైం ఏంటి, నేను అంటే సమాధానం చెప్తున్నా అని అన్నా కూడా వినకుండా తిట్టడం వల్లనే ఆయన తీవ్ర ఒత్తిడికి గురైందని చెప్తున్నారు. ఇంత ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి అనేది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ఇంత ఉద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం? ఉద్యోగులు అంటే అంత చిన్న చూపు, అంత చులకన? మీరు ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చిండ్రు? ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిండ్రు. 9 హామీలు ఒక్కటన్నా అమలు చేసిందా? మిగతా ఆర్థికపరమైన హామీలు అన్ని అంటే పక్కన పెట్టండి. మీరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలో మొదటి హామీ ఏంటి? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాము. గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, ఆందోళనకు గురి చేసింది, ఒత్తిడికి గురి చేసింది. మా ప్రభుత్వంలో ప్రశాంతమైన, అనుకూలమైన వాతావరణం కల్పిస్తాము, ఉద్యోగుల గౌరవాన్ని పెంపొందించే విధంగా మీకు పరిస్థితులు కల్పిస్తామని చెప్పి మీరు ఇచ్చిన మొట్టమొదటి హామీ ఉద్యోగులకు ఇచ్చింది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఇదేనా? ఉద్యోగుల గుండెపోటుకు బలి చేయడం అనుకూలమైన పని వాతావరణం? మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? సచివాలయ ఉద్యోగులు అయితే మరీ ఘోరంగా చూస్తున్నారు. వాలంటీర్లు తీసేసి వాలంటీర్ల స్థాయికి దిగజార్చి ప్రతి పనిని రాత్రిలే, పగుళ్లే, ఉదయంలే, సాయంత్రం అసలు టైమింగ్సే లేకుండా వాళ్ళ మీద పని రుద్దడం. మళ్ళీ వాళ్ళకేం సచివాలయ ఉద్యోగులు ఏం పని లేదు, వాళ్ళకేం అనవసరంగా తీసుకున్నారని మాట్లాంటారు. కానీ వాళ్ళతో ప్రతి ఒక్కటి సచివాలయ ఉద్యోగులతో ఏం పని లేకుంటే రాత్రి పూట సెలవు రోజుల్లో కూడా సచివాలయ ఉద్యోగులతో ఎందుకు పని చేస్తున్నారు? మీకు మీ ప్రభుత్వం ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతుంది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ ఈ ఆర్డర్ చూడండి. ఈ ఆర్డర్ సచివాలయ ఉద్యోగులకు శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలంలో ఇచ్చిన ఆర్డర్. ఈ ఆర్డర్ ఏంటంటే, సచివాలయ ఉద్యోగులు రేపు 23, 24, 25 తారీఖుల్లో సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఇల్లు తిరిగి, అంటే రాత్రి వేళల్లో కూడా, నైట్ లో కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి వాళ్ళ టార్గెట్ పూర్తి చేయాలని. అంటే రాత్రిళ్ళు పనిచేయమని ప్రపంచంలో ఏ ప్రభుత్వమైన ఉద్యోగులు రాత్రి పనిచేయమని చెప్తుందా? మన ఆంధ్రప్రదేశ్ లో తప్ప. 25వ తారీఖు సెలవు రోజు, అంటే సెలవు రోజు కూడా రాత్రిళ్ళు ఇంటికెళ్లి సర్వే చేసి పని చేయండి, మీ టార్గెట్ పూర్తి చేయండి అని ఉద్యోగులను ఇట్లా ఈ రకంగా ఇంత ఇబ్బంది పెడితే ఉద్యోగులు ఎట్లా తట్టుకుంటారు చెప్పండి? మళ్ళీ మేమేం చేయడం లేదు ఉద్యోగులు అంటారు. ఇది స్పష్టంగా ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నాడానికి స్పష్టమైన ఉదాహరణ ఇది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడండి. ఉద్యోగులు ఎందుకు ఇంత ఒత్తిడికి గురవుతున్నారు?
ఉద్యోగుల బాధలు ఏంటని కనుక్కోడానికి ప్రయత్నం చేయండి, ఒక సమీక్ష ఏర్పాటు చేయండి, ఒక వాళ్ళ ఒత్తిడి కారణాలు కనుక్కొని తగ్గించండి, ఒత్తిడి తగ్గించండి, వేధింపులు తగ్గించండి, వీడియో కాన్ఫరెన్స్ గోళ తగ్గించండి, టెలికాన్ఫరెన్స్ గోళ తగ్గించండి, టీచర్లకు యాప్ల గోళ తగ్గించండి. ఎలక్షన్ టైంలో ఏమో టీచర్లకు యాప్లన్నీ తగ్గిస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు, అన్ని యాప్లు కలిపి ఒక యాప్ లో పెట్టి ఒకటి యాప్ అంటే పని ఏమైనా తగ్గింది, ఇంకా పెరిగింది. గతంలో కంటే వాళ్ళు నాన్ టీచింగ్ వర్క్ టీచర్లకు అందరికీ పెరిగింది. ఎంపీడీఓ స్థాయి అధికారులకు అయితే ఇంకా వాళ్ళకి ప్రతి పనికి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది కూడా, జీఎస్టీ తగ్గిందంటే ఎంపీడీఓ ఇంటింటికి వెళ్లి పలాని వస్తువు మీద జీఎస్టీ తగ్గింది అని ఎంపీడీఓ ఇంటింటికి వెళ్లి చెప్పాలా? ఇదే నా ఉద్యోగులతో పని చేపించేది? ఇలాంటి పనుల వల్లే కదా ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఎన్ని ఆలోచన చేసి ఉద్యోగులను అనుకూలమైన, మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పించాలి, ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి, ఇలాంటి ఒత్తిళ్లకు లోను కావద్దు. కష్టం ఎప్పుడు కష్టమే ఉండదు, మంచి రోజులు మళ్ళీ వస్తాయి, మంచి రోజులు వస్తాయి. మన ఉద్యోగులు కూడా సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఓపికగా ఉండాలని చెప్పి ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.